కనపల్లె వాళ్ళు ఎటుపోయారు జనంలో వెనక్కి రా ఒకసారి అనిల్ చూడండి తీసుకోండి ఈరోజు 67 రోడ్లో హాస్పిటల్ కేసరి పిల్లలు అదేవిధంగా షుగర్ మరియు ఇండోక్రైన్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి మన డాక్టర్ గారు రాజమోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇందులో కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాకపోతే వేరే హాస్పిటల్లో ఉన్నారు, సెంట్రల్గా తీసుకుంటున్నారు. కొత్తగా ఇక్కడ 67 హాస్పిటల్ చేశారు. చక్కగా చాలా బాగా హాస్పిటల్. అదేవిధంగా ప్రేక్షకులు కనిగిరికి సంబంధించిన అతను, అదేవిధంగా డాక్టర్ గారు వచ్చేసి కడప పద్వేల నుంచి వాళ్ళు వచ్చారు. కాబట్టి మనకి హాస్పిటల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. కానీ క్వాలిటీ ఆఫ్ ఇవన్నీ కూడా పెట్టారు. కాబట్టి ఏరియా అంతా కూడా 62 కాబట్టి ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళ మన డాక్టర్ గారు వాళ్ళ ఫాదర్ కూడా రిటైర్ చేశారు. కాబట్టి వాళ్ళంతా కూడా కష్టపడి పనిచేసుకొని కష్టపడి చదువుకుని మంచి పొజిషన్ కాబట్టి దానికి అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కానీ అదేవిధంగా కాబట్టి ఒక మంచి ఫ్యామిలీలో మంచి హాస్పిటల్ తప్పకుండా సక్సెస్ అవ్వాలని మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే డాక్టర్ కూడా చేస్తాము. కాబట్టి ఒకసారి అదేవిధంగా పెరిగిన కూడా అందరూ తెలుసు ఆ పూర్తి సహకారం ఏది ప్రభుత్వం చేయాల్సి ఉన్నా కూడా తప్పకుండా పెంచేయడానికి మంచి పేరు రావాలని కూడా 5.5 సంవత్సరాలుగా మీకు కేసరి హాస్పిటల్ అందరికీ పరిచయం అనేది. సో కొత్తగా సుందరగౌడ రోడ్లో నుంచి ఇప్పుడు 67 రోడ్లకి మేము ఫుల్ ఫ్లెడ్జ్ మేడం పీడియాట్రిషియన్ కమ్ న్యూనాటాలజిస్ట్. సో ఫుల్ ఫ్లెడ్జ్ పీడియాట్రిక్ ఎన్ఐసి సెటప్, ఫుల్ ఫ్లెడ్జ్ పీడియాట్రిక్ సెటప్ తోటి ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాం మేము. సో యాజ్ యూజువల్ గత 5 సంవత్సరాలు ఎలా చేసామో అలాగే షుగర్, థైరాయిడ్, మిగతా హార్మోన్ ఫంక్షన్ పేషెంట్లకి అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా మన దగ్గర ముందే ఉండేది, అలానే కంటిన్యూ అవుతుంది. సో పేషెంట్లకి వీలుగా ఎలా చేస్తే బెటరో అలానే జరుగుతుంది. ఇప్పుడు అడిషనల్గా ఇప్పుడు నేను గత 5.5 సంవత్సరాలుగా ఎలా వెళ్తున్నానో సేమ్ మేడం గారు కూడా పిల్లలకు సంబంధించి పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ప్రతి విభాగంలో మేడం కూడా చదువుకున్న ఇన్స్టిట్యూట్స్, ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్స్, సజ్జకామ్ చైల్డ్ ట్రస్ట్ అండ్ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, నేను ఢిల్లీలో టాప్ ఇన్స్టిట్యూట్. సో మంచి వాటిలో చదువుకొని వచ్చి తన నేర్చుకున్న టాలెంట్ అంతా మీకు అందుబాటులో ఉండే విధంగా
మేడం తీసుకురావడానికి ఈ ప్రయత్నం ఇక్కడ మేము ఇది ఎస్టాబ్లిష్ చేసాము. సో అందరికీ ఉపయోగపడే విధంగా మేడం ట్రీట్మెంట్ చేస్తారు మీకు. సో దాని పిల్లల విభాగం సర్వీసెస్ కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మేము ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎస్పీ నాగేశ్వరరావు గారు అందరూ వచ్చి ఆశీర్వదించినందుకు మేము ఆనందంగా ఫీల్ అవుతున్నాం. సో మనం ఇక్కడ 60 అడుగుల రోడ్లో పిల్లలకు సంబంధించి కంప్లీట్లీ ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ అప్పుడే పుట్టిన పిల్లల నుండి 18 ఇయర్స్ వరకు అన్ని ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ చేస్తాము. మన దగ్గర లెవెల్ 3 NAC ఉంది, నెక్స్ట్ PIC ఉంది, వార్డ్స్ ఉంటాయి. అన్నీ చాలా బాగా ఉండబోతుంది, చాలా ప్లేఫుల్గా ఉండబోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రకాశంలోనే ఫస్ట్ టైం FOT మిషన్ అనేది కొత్తగా పెడుతున్నాము. ఇదేంటంటే చిన్నపిల్లల్లో ఆస్తమా అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ కేవలం ఒక 24 సెకండ్స్లోనే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో కనిపెట్టే మిషన్. ఇది ఫస్ట్ టైం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఏ హాస్పిటల్లో లేదు. సో ఏంటంటే చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలియకుండా ఊరికే చిన్న దానికి నెబులైజేషన్ అంతా పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ రాబోతున్నాయి. సో దానికి సంబంధించి కొత్త మిషన్ అనేది తీసుకొచ్చాము. నెక్స్ట్ NICUలో కూడా మనం ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా కొన్ని పెద్ద వెంటిలేటర్ మిషన్స్ విత్ డిఫరెంట్ సెట్టింగ్స్, అంటే ఇంతవరకు ఎక్కడా లేకుండా అలా కొన్ని కొత్త మిషన్స్ కూడా తీసుకొచ్చాము. దీనివల్ల ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా చాలా బెస్ట్ కేర్ అనేది ఇవ్వబోతున్నాము.